హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారండి. జారిపోయే క్లాత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చెప్పక్క అని. చూడండి ఇక్కడ చెప్తున్నాను. చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టేశానండి. ఇది ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్, శారీలో క్లాత్ ఎక్కువగా కట్ చేసుకుంటాం కదా. ఇలా నేనైతే కింది సైడ్ నుంచి స్టార్ట్ చేశానండి. వీప్ భాగం నుంచి స్టార్ట్ చేసి ఇలా మనం కుట్టు అనేది లావు కుట్టు పెట్టుకొని జాయింట్ వేసుకుంటున్నాను. గమ్తో కూడా జాయింట్ చేసుకోవచ్చు, కానీ గమ్తో చేంజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ సన్నటి క్లాత్లో ఐరన్ బాక్స్ ఉంటేనే గమ్తో జాయింట్ చేసుకోండి, లేకపోతే వద్దండి. మామూలుగా జాయింట్ చేస్తే ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనం చూస్తున్నాం కదా, మన చేతుల్ని ఇలా నీట్గా అదుముకుంటూ ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకుంటూ కుట్టేసుకుంటే ఎక్కడ ముడతలు రావండి. నేను బ్లౌజ్ మొత్తం అయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఎంత ఫినిషింగ్ వచ్చిందనేది. చూడండి ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే ఎక్కడ ముడత రాదండి. మన చేతులతో జరుపుకోవాలన్నమాట, ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ అనేది నీట్గా జరిపేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. మనం గంపెట్టి అతికిస్తే ఇంకా నీట్గా వస్తుంది, కానీ ఐరన్ బాక్స్ అందరి దగ్గర ఉండాలని లేదు కదండి. ఉన్నా కానీ టైం లేకపోవచ్చు. టైం బాగానే పడుతుందండి గంపెట్టి అతికించడానికి కూడా. ఒక 10-15 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. చూడండి ఇక్కడ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను నేను. బ్యాక్ పార్ట్ అయితే జాయింటింగ్ అయితే అయిపోయింది. మిషన్ మీద అయితే ఒక 5 నిమిషాల్లో జాయింట్ చేస్తామండి. గమ్ పెడితే ఖచ్చితంగా ఒక 10 నిమిషాలన్నా పడుతుంది, ఎంత తక్కువ అనుకున్నా. ఐరన్ బాక్స్ ఉంటే ఒక 5 మినిట్స్, ఒక బ్యాక్ పార్ట్కి 5 మినిట్స్, ఫ్రంట్ పార్ట్కి ఒక 5 మినిట్స్ అలా పడుతుంది. చూడండి షోల్డర్కి ఎదురుగా బ్యాక్ ఫిల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకొక సైడ్ కూడా సేమ్ షోల్డర్కి ఎదురుగానే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఇలా టక్స్ వేసేటప్పుడు ఈ సన్నటి క్లాత్లకు మనం ఖచ్చితంగా 2 బట్టలు పట్టుకొనే వేయాలండి. పై క్లాత్, లైనింగ్ క్లాత్ గట్టిగా పట్టుకోవాలన్నమాట. వేస్తేనే పై క్లాత్, శారీలో క్లాత్ అనేది పుసికిపోతూ ఉంటుందన్నమాట, జారిపోతుంది. అలా పోకుండా గట్టిగా పట్టుకొని కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్కి టక్స్ అయితే వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి కోరాసిన క్లాత్ ఉంటుంది మనకి, వేస్ట్ క్లాత్. ఈ క్లాత్ని 1.5 ఇంచుతో నేను ఇలా కట్ చేసుకొని ఇది బ్యాక్ అయితే అతుక్కుంటాను. చూడండి ఈ ముక్కలు 2 జాయింట్ వేసుకొని పైన లోడింగ్ స్టిచ్ కూడా వేస్తానండి. కంపల్సరీగా జాయింట్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచ్ క్లాత్ బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని బ్యాక్ పట్టి అయితే అతుక్కుంటున్నానండి. మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా, అక్కడ చిన్న ఫిల్ట్ అయితే పెట్టుకోవాలి. నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ అనేది. ఈ ఫిల్ట్ పెట్టడం వల్ల బ్లౌజ్ కొంతమందికి బ్యాక్ పార్ట్ లూజ్ అయిపోయి పైకి వస్తూ ఉంటుంది, అలా రాకుండా స్టిప్గా ఉంటుందండి. చూడండి ఇలా వేసేసుకొని ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని కుట్టుకుంటున్నాను. చాలామంది ఈ కూరని అలాగే తిప్పేసి హెమ్మింగ్ చేస్తారు, కానీ బ్యాక్ పార్ట్ అనేది లేవకుండా అణిగినట్టుగా ఉండాలంటే మాత్రం ఇలా మర్చి కుట్టుకోవాలండి. కుట్టుకుంటే మనకు కొంచెం బ్లౌజ్ లూజ్ ఉన్న బ్యాక్ పార్ట్ అనేది లేవదు. చూడండి ఇలా పైనుంచి ఇది హెమ్మింగ్ కుట్టుకైతే వేసేస్తున్నానండి. హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి చూస్తున్నారు కదా, ఇలా నీట్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. చూడండి మీకు ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడు మనం ఉల్టా సీదా చూసుకొని కట్ చేసుకుంటాం కదా, చూసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా నీట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా అన్ని వైపులా ఇలా సమానంగా పెట్టేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా సర్దుకుంటూ, ఎక్కడ ముడతలు లేకుండా ఒక చేత్తో అదిమి పట్టుకొని ఇలా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకుంటే ఎంతటి సన్నటి క్లాత్ అయినా కూడా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఎలా వచ్చిందో మన చేతిలోనే ఉంటుందండి. మన చేతి అదిమి పట్టుకోవడంలోనే ఉంటుంది. ఒక సైడ్ వేసేసాను కదా, ఇంకొక సైడ్ కూడా వేసేస్తున్నాను. చూడండి ఒక సైడ్ వేయంగానే కట్ చేయకూడదండి. ఎప్పుడైనా 2 సైడ్లు వేసుకొని కట్ చేయాలి. ఒకవేళ పొరపాటున ఉల్టా వేసేసామనుకోండి, కట్ చేసేస్తే బ్లౌజ్ అంతా పాడైపోతుంది. కాబట్టి 2 ఫ్రంట్ పార్ట్స్ మొత్తం జాయింట్ వేసుకున్న తర్వాతే కరెక్ట్గా వేసామా లేదా అనేది చెక్ చేసుకొని కటింగ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఒకటి వేయగానే తొందరపడి కట్ చేస్తే ఒకవేళ ఉల్టా వేసేసామనుకోండి, మనము సీదా వేసేది ఉల్టా వేసేసామనుకోండి, అప్పుడు విప్పుదామంటే క్లాత్ ఉండక బ్లౌజ్ పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఫ్రంట్ సైడ్ 2 భాగాలు ఇలా శారీలో క్లాత్, మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా వేసామని 2 చెక్ చేసుకొని అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక్కొక్కసారి హ్యాండ్స్ దగ్గర కూడా అదే మిస్టేక్ చేస్తారండి. లోతు ముందుగా తీయడం వల్ల 2 ఒకే సైడ్ వచ్చేటట్టు వేసేస్తారు. అందుకనే 2 వేసిన తర్వాత చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అయినా హ్యాండ్స్ అయినా. చూడండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా
ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి డాట్స్ చూపిస్తాను మీకు. నేను ఇక్కడ డాట్స్కి ఎలాంటి గుర్తులు పెట్టుకోలేదు చూడండి. షోల్డర్కి ఎదురుగా ఇలా పట్టేసుకొని ఇలా 2 ఇంచెస్ వెడల్పు తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ వెడల్పుతో ఇలా 2.5 ఇంచుల పొడవుతో డాట్ అయితే వేసేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను. మెయిన్ డాట్ ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోండి. చూడండి ఫ్రంట్ పార్ట్ మొత్తం బేసిక్ అంతా దాని మీదే ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్ వేసుకోండి. చూడండి ఇలా ఇక్కడ కూడా డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్ అయిపోయింది కదా. ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి నెక్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచి ఇలా మిడిల్లోకి ఇది కూడా 2 ఇంచెస్ లేదా మనం సైజుని బట్టి ఉంటుందండి. నేనైతే 2 ఇంచెస్ వేస్తున్నాను ఈ సైజుకి. 2 ఇంచెస్ పొడవుతో ఈ ఉక్స్ సైడ్ కూడా డాట్ వేసేసాను. మెయిన్ డాట్ని పట్టేసుకుంటే ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది వచ్చేస్తుంది. మనకు డాట్కి మధ్య గ్యాప్ 1.5 ఇంచు లేదా 1 ఇంచ్ ఉండేటట్టు గ్యాప్ అనేది సమానంగా ఉండేటట్టు. ఇక్కడ చూడండి సన్న క్లాత్ కదా, ఆమ్ రౌండ్ సైడ్ ఉండే డాట్ కోసం నేను అది జారిపోతుందని చెప్పేసి ఫస్ట్ ఇలా పొడుగ్గా ఒక స్టిచ్ వేసుకొని ఆ స్టిచ్ని ఇలా పట్టేసుకుంటే మనకి కింది క్లాత్ అనేది జారిపోకుండా ఫిల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి. 3 డాట్స్ కూడా ఇలా వేసేయచ్చు, కానీ నాకు ఆమ్ రౌండ్ సైడ్ డాట్ జారిపోయింది, అందుకని స్ట్రేట్గా కుట్ అనేది వేసేసుకొని డాట్ అయితే వేసానండి. అలా 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చిందో మనకి డాట్స్ అనేది. డాట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా అతుక్కోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్లో 2 పీసెస్, లైనింగ్ క్లాత్లో 2 పీసెస్ తీసాను కదా. నాకు ఇంకొక 2 పీసెస్ కావాలి. మనం ఇలాంటి సన్నటి బ్లౌజులకు మాత్రం ఖచ్చితంగా లైనింగ్ పీసులు అనేది 2 వేసుకుంటేనే స్టిప్గా ఉంటుందండి. చూడండి నాకు ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది, అక్కడ ఇంకొక 2 క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. ఆల్రెడీ క్రాస్ బెల్ట్లు కట్ చేశాను కదా, దాన్ని పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇలాంటి సన్నటి క్లాత్లకు మాత్రం కంపల్సరీగా సేమ్ కలర్ లేకపోయినా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు మన దగ్గర ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ దగ్గర, అలాంటి క్లాత్ తీసుకొని వేసేస్తే మీరు వేసి చూడండి ఆ ఫినిషింగ్ వేరేనే ఉంటుందండి. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కింది వైపున వచ్చేసి లైనింగ్ పెడుతున్నాను. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నేను వీడియో జూమ్ చేసి తీసానండి, దూరంగా పెట్టాను ట్రైపాడ్ పెట్టుకోనికి స్పేస్ లేక మీకు కనిపించట్లేదు. కింది వైపున వచ్చేసి లైనింగ్ క్లాత్, పై వైపున మెయిన్ క్లాత్ పైన ఇంకొక లైనింగ్ క్లాత్ చూస్తున్నారు కదా. పై వైపున వచ్చేసి మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్ క్లాత్, కింది వైపున వచ్చేసి మళ్ళీ లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసి అక్కడ సూది కిందకి దింపి చూడండి కింది క్రాస్ పట్టి పైన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ దానిపైన 2 క్రాస్ పట్టీలు ఉన్నాయి కదా, అవి పెట్టేసి పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చానండి. డాట్ని అయితే మెయిన్ డాట్ దగ్గర అయితే కొంచెం పైకి మర్చేసుకోవాలి మనం. అలా మర్చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఆ డాట్ అనేది కుట్లలోకి వెళ్ళిపోయిందంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం షేప్ అవుట్ అవుతుంది. దాన్ని మాత్రం కుట్లలోకి వెళ్ళకుండా చూసుకోవాలి. చూడండి ఒక సైడ్ వేసేసాను కదా, ఇంకొక సైడ్ నాకైతే బ్లౌజ్ కుట్టే అలవాటు ఇలానే ఉందండి. ఒక పార్ట్ మొత్తం ముందు కుట్టిన తర్వాత ఇంకొక పార్ట్ పెట్టడం ఎప్పుడు అలవాట్లేదు. చూడండి ఇక్కడ ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా. మెయిన్ ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసు మెయిన్ సైడ్ సీదా సైడ్, దాని మీద ఒక లైనింగ్, ఉల్టా వెనక భాగాన ఇంకొకటి లైనింగ్. అర్థమవుతుందా? మెయిన్ సైడ్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్, కింది వైపున వచ్చేసి లైనింగ్ పెట్టేసుకొని ఇలా స్టార్టింగ్లో పాదం మందం ఖచ్చితంగా రప్పిచ్చేసి ఇలా కింది లైనింగు, మెయిన్ బ్లౌజ్ పీసు, చూడండి కింద వచ్చేసి లైనింగు, శారీలో క్రాస్ బెల్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ 3 పెట్టేసుకుంటున్నాను. 3 పెట్టేసుకొని కుడదామని కూర్చుంటే చూస్తున్నాను కదా కస్టమర్స్ వచ్చారు, ఇంకా తప్పదు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో లేవడం వల్ల బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది లేట్ అవుతుందండి, లేదంటే చాలా స్పీడ్గా కుడతాను నేను. చూడండి ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏదో ఇవ్వడానికి లేసాను, ఇంకా ఇచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఇలా పై వైపున లైనింగ్, కింది వైపున లైనింగ్, మెయిన్ క్లాత్ ఇలా ఫ్రంట్ పార్ట్ సమానంగా అన్నీ పట్టేసుకొని మెయిన్ డాట్ని అనేది కుట్ల కిందికి రాకుండా పట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది క్లియర్ వీడియో కావాలంటే నా దగ్గర ట్రైపాడ్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసేదైతే లేదండి, దూరంగా పెట్టి తీసేదే ఉంది. చూస్తాను, ట్రై చేస్తాను మీకోసం పెట్టడానికి. చూడండి ఇప్పుడు మనం ఇలా ఉల్టా తీసేసుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి, లోడింగ్ స్టిచ్ ఇలా నీట్గా. ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే వేసేస్తున్నాను చూడండి. ఇలా మనం క్రాస్ బెల్ట్లు ఇలా స్టిచ్ చేసినప్పుడు మనం కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ అనేది కొంచెం ఉక్స్ పట్టి కంటే కొద్దిగా పైకే పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న తర్వాత కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ కొద్దిగా పైకి పెట్టుకొని
వేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కుట్టిన తర్వాత సరిపోదనమాట, కిందికి వెళ్ళిపోతుంది. అందుకని కొద్దిగా పైకి పెట్టేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి సైజ్ బ్లౌజ్ హుక్స్ పట్టి ఎంత ఉందో అంత చెక్ చేసుకొని మిగిలింది మొత్తం కుట్లలోకి పట్టి వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకున్నానండి. ఇక్కడ మీకు క్లియర్గా మీడియం మొత్తం రాలేదు, నేను జూమ్ చేసి తీసాను కాబట్టి చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇలా బ్లౌజ్ని అంతా ఉల్టా తీసేసి కింది వైపున లైనింగ్ క్రాస్ బెల్ట్, పై వైపున మెయిన్ క్లాత్ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఆ రెండింటిని ఇలా పట్టేసుకొని మిడిల్లో ఉన్న బ్లౌజ్ని మొత్తం లోపలికి తోసేసేయాలి. మిడిల్లో ఉన్న బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్లోకి అస్సలు రాకూడదు. చూడండి అలా రాకుండా ఇలా మీకు ఎంత ఎక్స్ట్రాగా క్లాత్ ఉందో అది మొత్తం కుట్లలోకి పట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఇలా 3 లైనింగ్స్ ఉంటాయి కదా, పై వైపున 2 ఉన్నాయి, కింది వైపున ఒకటి విడదీసుకొని ఆ మధ్యలో ఆ రెండుటి మధ్యలో బ్లౌజ్ పీస్ని లోపలికి తోసేస్తూ కుట్ల కిందికి రాకుండా కుట్ట అనేది వేసుకుంటే ఫినిషింగ్ అనేది ఇలా కుట్టి చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వస్తుందో, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకప్పుడు మాకు నేర్పించిన గురువు అయితే మాకు ఇలాగే నేర్పించిందండి. మాకు నేర్పించిన ఆవిడైతే నేను ఇలాగే వేస్తాను, బాగా అలవాటు అయిపోయింది. నేను నేర్పించిన వాళ్ళకు కూడా ఇలానే చూపించాను. ఫినిషింగ్ బాగుంటుందండి. చూడండి ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టుకోవడం కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజపట్టి 2 సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. నాకు సమానంగా వచ్చేసాయండి, తేడాలు ఏమీ రాలేదు ఇంకా. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజపట్టి కోసం మనం నడుము పట్టి తీసిన దగ్గర క్లాత్ ఉంటుంది కదా, అది ఇలా 2 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా 2 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకొని, ఇది సన్నటి క్లాత్ కదా, మనకు హుక్స్ పట్టి కాజపట్టికి వచ్చేసి మెయిన్ క్లాత్ కూడా వేస్తాం కదా, దానికోసం కూడా 3 ఇంచుల వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసేసుకున్నాను. చూడండి ఇక్కడ ఆ 3 ఇంచుల వెడల్పు క్లాత్ కింద ఇలా పైన మెయిన్ క్లాత్, కింద వచ్చేసి లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇలా ఎక్స్ట్రాగా కొద్దిగా ఫోల్డింగ్ చేసేసుకొని చూడండి ఇలా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. పాదం మందం ఖర్చుతో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూస్తుంటారా కింద శారీలో పీసు, కింద లైనింగ్ మందంగా రావడానికి లైనింగ్ పెట్టకపోతే మందంగా రాదు. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి వచ్చేసి పై వైపు నుంచి పెట్టాలి. మనకు కాజాపట్టి వచ్చేసి కింది వైపు నుంచి పెడితే హుక్స్ పట్టి వచ్చేసి పై వైపు నుంచి, ఇది గుర్తుంచుకోండి బాగా. ఇంకొకటి కస్టమర్స్కి ఏ సైడ్ హుక్స్ ఉన్నాయని చూసి కూడా కుట్టాల్సి ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను కాజాపట్టి వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను కదా, ఒక 1 ఇంచ్ అంత లోపలికి మార్చేసుకొని కుట్టు వేసుకున్నానండి ఫస్ట్. తర్వాత మిగిలింది మొత్తం ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఒక మడత మార్చి కుట్టు వేసాను కదా, ఇంకొక మడత మార్చేసి ఇంకొక కుట్టు వేసేసాను. చూడండి దీనికి వచ్చేసి నేనైతే మిషన్ కాజాలు వేస్తున్నాను. చూడండి ఇక్కడ కాజాలు మనం ఎక్కడెక్కడ కుట్టుకోవాలనేది చూసుకొని ఇలా పాదం లేపుకుంటూ మనం క్లాత్ పట్టి వేసాం కదా, ఆ పట్టికి వీ షేప్లో దగ్గరగా ఇలా పట్టి దాటకుండా ఇలా వీ షేప్లో కాజాలు అయితే వేసుకోవచ్చండి. నేను చేతి కాజాలు కూడా బాగానే వేయిస్తాను, కానీ ఈ హెమ్మింగ్ చేసేటామే చేతి కాజాలు వేయాలంటే ప్రతి బ్లౌజ్కి చేతి కాజాలు వేస్తే విసుక్కుంటుందండి. ఇంకా అందుకని చెప్పేసి కొన్ని బ్లౌజులకి కస్టమర్ ప్రత్యేకించి అడగని బ్లౌజులకి మాత్రం ఇలా మిషన్ కాజాలు వేసి ఇస్తున్నాను. ఇక చూడండి ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి పైన లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. ఆల్రెడీ జాయింట్ చేసేసాను కదా, అది కూడా 2 ఇంచులు తీసుకున్నాను కదా, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి 1 ఇంచ్ వెడల్పుతో మొత్తం ఫోల్డింగ్ లోపలికి చేసేయాలండి. చూడండి ఇలా లోపలికి చేసేసి 1 ఇంచ్ వెడల్పు వచ్చేటట్టు ఇలా చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో రప్పించేసుకొని మొత్తం 1 ఇంచ్ వెడల్పే ఉండాలి మనకి. హుక్స్ పట్టి వచ్చేసి కొంచెం మందంగానే ఉండాలి, హుక్స్ పెడతాం కదా. ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు హుక్స్ పట్టి కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు పై క్లాత్ కుట్టు పడలేదండి హుక్స్ దగ్గర వచ్చేసి పట్టికి, దానికి నేను వేసేసుకున్నాను. ఇంకా చూడండి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా అయిపోయాయి కదా, 2 హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను నేను. నాకు కొంచెం కొద్దిగా హెచ్చు తగ్గులుగా వచ్చింది, తీసేస్తాను. చూడండి నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి నాకు సైజ్ బ్లౌజ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది, తీసేసానండి. చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ నెక్ కూడా సరిపోయింది. హుక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉందో లేదో చెక్ చేసుకుంటే నాకు సమానంగా ఉందండి, కానీ హుక్స్ పట్టి దగ్గర కొద్దిగా ఒక 1/2 ఇంచ్ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. ఆ ఎక్స్ట్రాకి ఒక స్టిచ్ వేసేసుకొని తీసేసుకుంటున్నాను. ఈ మాత్రం కొద్దిగా వచ్చేస్తుందండి తేడా, మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేస్తే బ్లౌజ్ ఏమాత్రం అసలు మిస్టేక్ అనేది పోకుండా వస్తుందండి. చూడండి మధ్యలో మళ్ళీ కస్టమర్ వచ్చారు, వాళ్ళకి పంపించేసి మళ్ళీ కూర్చొని కుడుతున్నాను. ఇక్కడ
ఇంకా తప్పదండి, ఇంకా షాప్ అన్నప్పుడు ఇలానే ఉంటుంది కదా. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని షోల్డర్ కుట్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా ఇలా నీట్గా పెట్టేసుకొని చూడండి రెండు మనకు హెచ్చు తగ్గులు సైడ్ వైపున వచ్చినా సరే ఆమ్రౌండ్ సైడ్, కానీ నెక్ వైపున మాత్రం సమానంగా పెట్టేసుకోండి. చూడండి ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకొని ఇంకొక కుట్టు వచ్చేసి నెక్ వైపు స్లోప్ ఇచ్చి వేసేసాను అనమాట. మరీ ఎక్కువగా కాదండి, కొద్దిగా, ఎందుకంటే నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోకుండా ఉండేందుకు అలా వేస్తాను. చూడండి ఇక్కడ ఇప్పుడైతే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఒకసారి మనం కట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా మిస్టేక్ జరిగి నెక్ అనేది సరిపోకుండా ఉంటుందండి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, నాకు కరెక్ట్గా ఉందన్నమాట. మనం కటింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే ఏమీ కాదు, కానీ బిగినర్స్కి అవుతుంది అలా. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయింది కదా. దీనికి వచ్చేసి పైపింగ్ చేస్తాను. హ్యాండ్స్ కూడా కుట్టేసుకుంటే ఒకేసారి నెక్కి హ్యాండ్స్కి పైపింగ్ చేయొచ్చు కదా. చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనం లోతు ఉంటే ఎదురు బదురుగా వేసుకోవాలండి. చూడండి లోతు ఉంటుంది కదా మనం కట్ చేసింది. నేను ఇప్పుడు వేసేది ముందు సైడ్ వచ్చింది, చూస్తున్నారు కదా. నేను స్టార్ట్ చేసే సైడ్ వచ్చింది లోతు అనేది. టక్స్ ఇచ్చాను, కనిపిస్తుందో లేదో మీకు ఇక్కడ. ఇలా హ్యాండ్ పెట్టేసి నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి కింది వైపున స్టిచ్ వేసుకునేటప్పుడు నేను లైనింగ్కి చిన్న ముక్క జాయింట్ ఇప్పుడే వేసేస్తానండి. మనకు మెయిన్ క్లాత్ ఉంది, లైనింగ్ తగ్గుతుంది అనమాట. ఒక 2 ఇంచుల లైనింగ్ అనేది, 2 ఇంచులు కాదండి, ఒక 1.5 ఇంచ్ లైనింగ్ అనేది తగ్గుతుంది. ఆ లైనింగ్ ముక్క అయితే కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ వేస్తాను. చూడండి ఇక్కడ మళ్ళీ కస్టమర్ వచ్చారండి, అందుకే లేసాను. ఇంకా ప్రతిదీ ఎడిటింగ్లో తీసేయలేం కదా అని ఇంకా వదిలేసాను. చూడండి చూడండి ఇక్కడ ఒక ముక్క అయితే చూపిస్తున్నాను. చూడండి ఇలా 4 ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి ఒక 1.5 ఇంచ్ అంత క్లాత్ అయితే పడుతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ లైనింగ్ జాయింట్ వేసేటప్పుడే వేసేస్తానండి. అది మన కుట్లకేమీ రాదు, కానీ గలీజ్గా కనిపిస్తుందేమో కదక్క అలా వేయడం వల్ల, అంటే కుట్లలోకి వెళ్ళిపోతుందండి. ఎక్స్ట్రాగా కుట్ల కోసం పెట్టుకున్న క్లాతే కదా. ఇలా పై వైపున ఇటు సైడ్ పెడుతున్నాను. చూడండి లైనింగ్ సైడ్ పెట్టేసి ఈ సైడ్కి వేసేటప్పుడు కొంచెం దాన్ని లాగి పడతానమాట. పైకి పట్టేసి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తాను నీట్గా. ఇక్కడ ముడతలు లేకుండా నీట్గా వేసేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ పై వైపున ఇలా పెట్టేసుకొని సైడ్ వైపున దానిపైన స్టిచ్ పడేటట్టు వేసేసుకుంటాను. చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ మూల దగ్గర కొద్దిగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ అటు సైడ్ ఓపెన్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రాగా పడ్డ జాయింట్ అనేది ఒకేసారి అయిపోతుంది అనమాట. ఒకవేళ పై వైపున కుట్టు కనిపించేటట్టుగా వస్తుంది అనుకుంటే మాత్రం ఇలా వేయకండి, కుట్లలోకి వెళ్ళిపోతుందంటే ఇలా వేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు లోతు వచ్చేసి మనకు స్టార్టింగ్లో ముందు సైడ్ వచ్చింది కదా, ఇప్పుడు వెనక సైడ్ వచ్చేటట్టు పెట్టేసుకొని దీనికి కూడా సేమ్ అండి అలానే స్టిచ్ వేస్తున్నాను. సైడ్ వైపున క్లాత్ ఇలా పై వైపున పెట్టేసుకొని ఇక్కడ మనం అక్కడ పై వైపున కుట్టు వేసేటప్పుడు సైడ్ వైపున వేసేటప్పుడు కాకుండా హ్యాండ్ సైడ్ వైపున ఇప్పుడు పై వైపున వేస్తున్నాను కదా, అక్కడ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ కొద్దిగా ఓపెన్ చేసేసుకుంటే ఇవి ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి 1-2 సార్లు మనకు ఆపోజిట్గా వచ్చాయా లేదా, మనం తీసిన కర్వ్ లోత్ అనేది చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైపింగ్ చేయాలి దీనికి. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి నాకు ఇక్కడ కొద్దిగా మెయిన్ క్లాత్ కూడా తగ్గిందండి. ఇప్పుడు నేను చంక దగ్గర ముక్క జాయింట్ వేసాను కదా, ఆ ముక్క కొద్దిగా మెయిన్ క్లాత్ తగ్గితే ఆ ముక్క కూడా జాయింట్ వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది, కానీ వెయ్యాలండి కంపల్సరీగా. ఒకవేళ కస్టమర్ కుట్టు విప్పుకున్న లావై విప్పుకున్న క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి కదా. చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నేను పైపింగ్ వేస్తాను. చూడండి ఈ కస్టమర్ వచ్చేసి శారీ కలర్ అయితే పైపింగ్ దొరకలేదు, ఇంకా గోల్డ్ వేసేయక్క నాకు కంపల్సరీ పైపింగ్ కావాలి అని అడిగింది. అందుకని చెప్పేసి గోల్డ్ కలర్ ఉంటుంది కదా టిష్యూ క్లాత్, దాంతో అయితే వేస్తున్నాను. చూడండి టిష్యూలోనే చాలా మెత్తటి క్లాత్ అండి, పైపింగ్ చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా క్రాస్గా 1.5 ఇంచుతో మొత్తం నెక్కి హ్యాండ్స్కి సరిపడా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని జాయింట్ వేసుకొని ఒకవైపు అయితే మర్చి కుట్టుకుంటాను. చూడండి ఇలా ఒక కుట్టు అయితే వేసేసుకొని చూడండి ఇక్కడ మనం ఒక సైడ్ అయితే మర్చి కుట్టుకోవాలన్నమాట నీట్గా. ఇలా ఫోల్డింగ్ వేసేసి ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ముందే రెడీ చేసి పెట్టుకోవచ్చు, కానీ టైం ఉండదండి, ఎప్పుడు బిజీ అప్పుడే ఉంటుందన్నమాట. అందుకే నేను ఇంకా కుట్టేటప్పుడే ఒక 5 నిమిషాలు లేట్ అయితే అవుతుందని చెప్పేసి కుట్టేటప్పుడే చూసుకుంటాను ఇంకా పైపింగ్ క్లాత్ కుట్టుకోవడం అనేది.
చూడండి ఇక్కడ ఇలా టోటల్గా కుట్టు వేసేసుకొని కట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ 1 ఇంచ్ అంతా ఉంచేసుకొని మిగిలిన క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలని. అలా కట్ చేసుకోవడం వల్ల మనం పైపింగ్ వేసినప్పుడు బ్లౌజ్ ఉల్టా తీస్తే అంత సమానంగా ఉండాలన్నమాట, హెచ్చు తగ్గులుగా ఉండకుండా. చూడండి ఇక్కడ ఇప్పుడైతే మీకు చేతి వాటాన్ని బట్టి వేసేసుకోండి. నేనైతే కాజపట్టి సైడ్ నుంచి అయితే వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉంది నాకు కొద్దిగా, అదంతా మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అసలు ఎక్కువగా ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులుగా ఉంటే మనం కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. అందుకని చెప్పేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కంపల్సరీగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడైతే చూడండి ఇక్కడ కాజాపట్టి వైపు నుంచి అయితే నేను స్టార్ట్ చేసుకుంటున్నాను. పై వైపున ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకొని ఫోల్డింగ్ చేసేసుకొని పాదం మందం ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. పై క్లాత్ సాగదీయకూడదు, కింది క్లాత్ నెక్ అనేది అస్సలు సాగదీయకూడదు అనమాట. పాదం కిందికి ఇలా పంపిస్తుండాలి, రెండు సమానంగా పెట్టి పంపిస్తూ కుట్టు వేసుకుంటూ రావాలి మొత్తం ఇలా నీట్గా. మీరు సాగదీశారనుకోండి నెక్ అనేది సాగిపోతుంది. బిగినర్స్ తెలియక దాన్ని లాగి సరిపోకపోయినా సరిపెడుతుంటారనమాట. ఏంటి క్లాత్ పై క్లాత్ అలా సాగదీయడం వల్ల కూడా నెక్ అనేది ఎక్కువైపోయి జారిపోతుంటుంది. చూడండి నెక్ జెయింటింగ్ వేసాను కదా, ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసుకొని టక్స్ అయితే కంపల్సరీ అండి. చూడండి ఇక్కడ ఇలా నీట్గా టక్స్ పెట్టేసుకోవాలి. మనం నెక్కులకు పైపింగ్ వేసినా, ఎమ్మింగ్ వేసినా, తిప్పేసుకున్న, లోడింగ్ వేసినా, ఎలా వేసినా టక్స్ అనేది పెట్టుకోవడం గుర్తు పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టేసుకొని పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇది వచ్చేసి 12 నెంబర్ అండి. 2-3 మోడల్స్లో ఉంటుంది. నేనైతే ఇలా రౌండ్గా ఉన్నది తెచ్చుకుంటాను, నాకు కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా ఇంతకుముందు ఉన్న మిషన్ మీద అయితే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేది. ఈ మిషన్ మీద కూడా చాలా బాగా వస్తుందండి. చూడండి ఇక్కడ నేను ఎలాంటి పాదం మార్చకుండా వేసేస్తున్నాను. ఇలా లోపల పెట్టేసుకొని మనం ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు పైన పైపింగ్ థ్రెడ్ పెట్టి ఆ ఖర్చుని దీనికి కింద పెట్టేసుకొని థ్రెడ్ కిందికి పెట్టేసుకొని ఇలా పై క్లాత్ స్టిప్గా గట్టిగా పట్టేసుకోవాలన్నమాట. చూడండి కుట్టిన ఖర్చు మధ్యలో పైవైపున థ్రెడ్ రావాలి. ఆ థ్రెడ్ కింద బేస్ లాగా ఉండాలన్నమాట మనం వేసిన స్టిచ్ అనేది. దానిపైనుంచి పైపింగ్ క్లాత్ వెళ్ళిపోవాలి. అలా పట్టుకుంటేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ పట్టుకోవడంలోనే ఉంటుంది, స్టిప్గా పట్టుకోవాలి. చూడండి ఇలా ఏమాత్రం లూజ్ చేసినా పైపింగ్ అనేది ఫినిషింగ్ పోతుందన్నమాట. మీరు సింగిల్ పాదం వాడాల్సిన పని లేదు, నార్మల్ పాదంతో అయినా వేసుకోవచ్చు, కానీ మన చేతితో పట్టుకోవడంలోనే ఉంటుందండి. ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఇక్కడ మనం వేసిన ఖర్చు పైన పైపింగ్ క్లాత్ ఉండాలి, దాని కింద బేస్ లాగా ఆ ఖర్చు ఉండాలి. ఆ ఖర్చుని పైపింగ్ క్లాత్ని మూసేస్తూ ఈ పై క్లాత్ వెళ్ళాలన్నమాట. స్టిప్గా వెళ్ళి మనకు పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో అంత క్లాత్ మాత్రం ఇలా నెక్కు కనిపించేటట్టు టైట్గా పట్టేసుకొని ఆ క్లాత్ మీద, మన పైపింగ్ క్లాత్ మీద మాత్రం కుట్టు అనేది అస్సలు పడకూడదండి. చూడండి ఇక్కడ సెంటర్లో పడాలి. మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్కి సెంటర్ జెయింట్ వేసుకున్న సెంటర్ ఉంటుంది కదా, ఆ సెంటర్లో పడిపోయి ఆ కుట్టు అనేది మనకు కనిపించకూడదు. ఇంకా అలా వేసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం టైట్గా పట్టుకోవాలి. కొంచెం స్లోగా వేసుకోండి ప్రాక్టీస్ అయ్యే వరకు. ప్రాక్టీస్ అయిన తర్వాత కూడా నాకు వచ్చు కదని తొందరపడి వేసేస్తే ఒక్కొక్క దగ్గర లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి టైట్గా పట్టుకుంటూ వేసేసుకొని ఇక్కడ అయిపోయింది కదా, ఎక్స్ట్రాగా ఉన్నది కట్ చేసుకొని లోపలికి మర్చేసుకుంటున్నాను. క్లాత్ అనేది మర్చేసుకొని కుట్టు వేసుకొని అక్కడ చివరిన రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఎంత సన్నగా వచ్చేసిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి లోపల వైపున హెమ్మింగ్ చేసుకుంటారా, స్టిచ్ వేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే స్టిచ్చే వేస్తున్నానండి. పైపింగ్లకు స్టిచ్ వేస్తేనే బాగుంటుంది, హెమ్మింగ్ కంటే కూడా స్టిచ్ వేస్తేనే బాగుంటుంది. చూడండి ఇక్కడ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను 1 ఇంచ్ వెడల్పై తీసుకున్నాను కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే లెవెల్లో ఉంది. చూడండి లోపల వైపున కూడా క్లాత్ ఇలాంటి ఫినిషింగ్ ఇవ్వాలండి. చూడండి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేస్తాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు కూడా హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేస్తున్నాను. చూడండి సేమ్ హ్యాండ్స్ కూడా అంతే, పాదం మందం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసేసుకొని హ్యాండ్స్ కూడా నేను అక్కడక్కడ టక్స్ ఇచ్చానండి, ఎందుకంటే కొంచెం మనం తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది. సేమ్ థ్రెడ్ పెట్టేసుకొని కుట్టు పైన థ్రెడ్, ఆ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు పైన థ్రెడ్, ఆ ఖర్చుని థ్రెడ్ని మూసేసుకుంటూ పై క్లాత్ రావాలన్నమాట. దాని మీద స్టిప్గా పట్టేసుకోవాలి. థ్రెడ్ ఎంత ఉందో అంత క్లాత్, గోల్డ్ కలర్ క్లాత్ అంతే పైకి కనిపించాలన్నమాట.
అలా టైట్గా పట్టేసుకొని గోల్డ్ క్లాత్కి శారీ క్లాత్కి మధ్యలో పడాలి స్టిచ్చింగ్ అనేది. అలా పడితేనే పైపింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి ఇక్కడ మనకు క్లాత్కి యువతల వైపుకి ఎక్కువగా కుట్టు రాకూడదు, అలా అని గోల్డ్ కలర్ థ్రెడ్ మీదకి కుట్టు అనేది వెళ్ళకూడదు అనమాట. సెంటర్లో కుట్టు పడిందంటే మీరు ఇంకా పైపింగ్ వేయడంలో ప్రొఫెషన్ అయినట్టేనండి. చూడండి ఇక్కడ లోపల వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. అయిపోయింది. ఇంకొక హ్యాండ్కి అనేది నాకు కొద్దిగా తగ్గిపోయిందండి. నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్కి ఎంత అవసరమో అంత చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా కట్ చేసామనుకోండి ఆ ముక్కలు ఎటో పడి వెళ్ళిపోతుంటాయి. అందుకని చెప్పేసి అవసరమైనంత కట్ చేసుకున్నాను. ఈ పైపింగ్ క్లాత్ ఏమీ రేట్ ఏం తక్కువ ఉండదండి. 100 రూపీస్ మీటర్ ఇస్తారు. ఇంకా కస్టమర్స్ వచ్చేసి పైపింగ్ వేస్తే అమౌంట్ ఎక్కువ ఇస్తారా అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇంకా చూడండి ఇది కూడా సేమ్ 1.5 ఇంచు క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకొని ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. చూడండి సేమ్ ఇలా నీట్గా. అయితే చాలామంది ఏం చేస్తారంటే 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుంటారు కదా, 2 అంచులు సమానంగా మర్చేసి పైపింగ్ వేస్తారు. అలా వేసినప్పుడు ఒక్కొక్కసారి పై వైపున లూజ్ వస్తుందండి, తొందరగా సెట్ అవ్వదు. ఇలా కనుక వేసారంటే మీరు ఎలాంటి క్లాత్ తీసుకోండి, ఎలాంటి బ్లౌజ్ తీసుకొని పైపింగ్ బాగా సెట్ అవుతుంది. 2 అంచులు ఒకే దగ్గర పట్టి వేసే పైపింగు కింది పొర టైట్ వస్తే పై పొర లూజ్ అన్నట్టు వస్తుంది. ఒకే పొర తీసుకోండి, ఒకే పొర తీసుకొని ఇలా మడిచి కుట్టేసుకొని క్రాస్గా కట్ చేసుకొని మడిచి కుట్టేసుకొని వేసుకుంటే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. మనం చేతి పట్టుకోవడంలోనే ఉంది. చూడండి ఇక్కడ నేను ఎంత టైట్గా పడుతున్నానో మీకు కనిపిస్తుంది కదా. ఇలా మొత్తం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ లోపల వైపు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న దారం కట్ చేసుకుంటే అయిపోయింది. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి మనకి. ఇప్పుడు వచ్చేసి జాయింట్ వేసుకుంటాను. చూడండి హ్యాండ్స్ వచ్చేసి 2 హ్యాండ్స్ సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకున్నాను. నాకైతే కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి జాయింటింగ్ వేస్తున్నాను. చూడండి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకోవాలి మనం హ్యాండ్స్ జాయింట్ వేసేటప్పుడు. ఎందుకంటే కొంచెం ఏమైనా హెచ్చుతగ్గులు ఉంటే మనకి ఇక్కడ హెచ్చుతగ్గులుగా వస్తుంది కాబట్టి చూసుకుంటే నాకు కొద్దిగా ఉంటే తీసేసాను. షోల్డర్ దగ్గర కూడా కొద్దిగా ఉంటే తీసేసాను. చూడండి ఇక్కడ తీసేసి హ్యాండ్స్ జాయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత క్లాత్ కుట్లలోకి పోవాలనేది ఇలా మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్ తీసుకొని ఫ్రంట్ సైడ్ ఏది వస్తుంది, బ్యాక్ సైడ్ ఏది వస్తుందో చెక్ చేసుకోవాలి మనం. అది ఫ్రంట్ సైడు. మిడిల్లో వచ్చేసి నేను ఇప్పుడు డాట్ వేసాను కదా, అక్కడ నుంచి ఆ డాట్ వేసిన దగ్గరనే అది కరెక్ట్ మన షోల్డర్ దగ్గర రావాలండి. చూడండి ఇక్కడ మనం మిడిల్ టక్స్ ఇస్తాం కదా హ్యాండ్ కట్ చేసినప్పుడు, ఆ టక్స్ అనేది షోల్డర్కి ఎదురుగా స్ట్రెయిట్గా పెట్టేసుకొని చూడండి ఇలా పాదం ఇంచు ఖర్చుతో మీరు ఖర్చుకి ఎంత పెట్టుకున్నారో అంతకు పట్టేసుకొని ఇక్కడ కూడా పై క్లాత్ కింది క్లాత్ సాగదీయకుండా నిదానంగా పాదం కిందికి జరుపుతూ కుట్టేసుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ అదే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇంకొక సైడ్ కూడా ఇలా సేమ్ అలానే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా చూడండి ఇక్కడ సాగదీయకూడదండి, సాగదీస్తే బ్లౌజ్ ఫినిషింగే పోతుందన్నమాట. చూడండి ఇక్కడ వేసేసాను కదా, నేను హ్యాండ్ షోల్డర్కి ఎదురుగా సమానంగా పట్టేసుకొని సైడ్ వైపున ఒకసారి చెక్ చేసుకుంటాను. పొడుగ్గా ఇలా పట్టేసుకొని ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని. నాకైతే కొద్దిగా ఒక గీత అంతా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నదాన్ని కుట్లల్లో కవర్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కుట్టు వేసుకుంటూ వస్తాను కదా హ్యాండ్కి, అక్కడ ఒక గీత అంతా లోపలికి పట్టేసుకుంటే మనకు 2 సమానంగా వచ్చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడాలి, బ్లౌజ్ ఏమీ పాడైపోదు. చూడండి ఇప్పుడు లాస్ట్ చివరిన ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇది టైట్ కుట్టు అయితే కాదండి, ఫస్ట్ ఎడ్జ్ కుట్టు అయితే వేసేసుకుంటాను నేను. కింద రప్పిచ్చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను ఇక్కడ. సేమ్ ఇప్పుడు ఇంకొక సైడ్ హ్యాండ్ జాయింటింగ్ వేసుకుంటాను. చూడండి ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇది కూడా అంతే, షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకొని బ్యాక్ సైడ్ ఏది వస్తుందో అది ఫ్రంట్ సైడ్ ఏది వస్తుందో అది పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో ఇలా నిదానంగా పాదం కిందికి జరుపుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ సేమ్ షోల్డర్ దగ్గర నుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా పాదం మందం ఖర్చుతో ఇంకొక సైడ్ కూడా కుట్టు అనేది నీట్గా వేసుకుంటూ రావాలి. ఎక్కడ సాగదీయకూడదండి, ముడతలు లేకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇప్పుడు కూడా హ్యాండ్ సమానంగా మిడిల్కి పట్టేసుకొని కింది వైపున ఏమైనా తగులుగా ఉందా లేదా చెక్ చేసుకుంటే నాకైతే సమానంగానే వచ్చింది. ఇప్పుడైతే కుట్టు ఇంకొక స్టిచ్ డబల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలా చెక్ చేసుకుంటున్నాను. నాకు కొద్దిగా
మళ్ళీ చూస్తే కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చింది. ఆ కొద్ది దాన్ని బ్యాక్ సైడ్ వచ్చింది, సారీ ఫ్రంట్ సైడ్ వచ్చింది. కొంచెం కుట్టు అనేది లోపలికి పట్టేసుకొని డబల్ స్టిచ్ వేసుకున్నాను. ఇలా మొత్తం డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడైతే చివరిన ఒక కుట్టు ఇలా రెండు సమానంగా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసి చూడండి ఇలా హ్యాండ్స్ అనేది సమానంగా పెట్టేసుకొని ఎడ్జ్కి ఒక కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి ఇక్కడ నేను ఇలా చివరికి ఒక కుట్టు వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇప్పుడు మనకు టైట్ కుట్లు అయితే వేసేసుకుందాం. సైజ్ బ్లౌజ్ ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని చూసుకుంటే ఎంత ఎక్స్ట్రాగా ఉందో మనకు తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ నాకు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. ఆ ఎక్స్ట్రా అనేది ఇప్పుడు మనం వేసే కుట్లలోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని రఫ్ ఇచ్చేసుకొని కుట్టు అయితే స్టార్ట్ చేసి ఆమ్ రౌండ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా కిందికి వచ్చేసి మనకు ఒక సైడ్ వేసామనుకోండి, ఒక సైడ్ క్రాస్ పట్టి ఎంత ఉందో అంత చెక్ చేసుకోవాలి. కింది వైపున కూడా బ్యాక్ పార్ట్ చెక్ చేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే టైట్ కుట్ అనేది ఒకేసారికి వచ్చేస్తుందండి. అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీని పక్కనే నేను ఇంకా 2 కుట్లు అయితే వేసేస్తున్నాను. చూడండి బ్లౌజ్కి మనం 3 కుట్లు వేస్తాం కదా, నేను కుట్టే బ్లౌజ్కి 4 ఉంటాయి అన్నమాట. ఒకటి ఫస్ట్ చివరన వేసాను, తర్వాత టైట్ కుట్టు, దాని పక్కన ఇంకొక 2 కుట్లు. చూడండి ఇక్కడ దారం అయితే అయిపోయింది. చివరికి వచ్చేసరికి దారం అయిపోతుందండి. కొంచెం వచ్చేసరికి ఇక్కడ సైడ్ కుట్లు ఇంకొక హ్యాండ్ ఉంది కదా, దానికి వేస్తున్నాను. చూడండి ఇక్కడ అక్కడ మళ్ళీ కస్టమర్స్ వచ్చి లేసాను. ఒక సైడ్ అయితే కుట్లు వేసేసాను కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే హ్యాండ్ పెట్టేసుకొని టైట్ కుట్టు ఇలా రఫ్ ఇచ్చేసుకొని చంక దగ్గర మనకి ఎంత అవసరమో అంత పెట్టేసుకొని వేసేసుకోవాలి. చూడండి చివరికి వచ్చేసరికి దారం తెగుతుంది. ఆ బిల్ల దారం అయిపోతే ఎక్కిచ్చేసాను. ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా చంక దగ్గర ఆమ్ రౌండ్ దగ్గర ఎంత పట్టాలనేది చెక్ చేసుకొని కింది వైపున కూడా ఇప్పుడు మనం వచ్చేసి ఎట్ సైడ్ వేస్తున్నాం, ఒక సైడా కాజా సైడ్ అనేది చూసుకొని చెక్ చేసుకొని బ్యాక్ పార్ట్ కూడా ఎంత పడుతుందో అంత చెక్ చేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టు అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ రెండు చెక్ చేసుకొని మార్కింగ్ వేసేసుకొని కుట్టు స్ట్రెయిట్గా రావాలన్నమాట. ఈ సైడ్ కుట్లతోనే ఉంటుందండి బ్లౌజు మొత్తం ఫిట్టింగ్ అనేది. అయితే కొంతమంది లూజ్గా తొడిగే వారికి ఎంత లూజ్గా తొడిగితే ముడతలు ఉంటాయన్నమాట. టైట్గా వేసుకున్నారనుకోండి బ్లౌజు, మెయిన్ చంక దగ్గర లూజ్ లేకుండా వేసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. చూడండి కుట్లు అయితే వేసేసాను. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోస్ చూస్తున్నారు కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇంకెవరైనా యూజ్ అయ్యే వాళ్ళు చేసుకుంటారు కదా నా వీడియో రికమెండ్ అవ్వడం వల్ల. చూడండి ఇక్కడ బ్లౌజ్ అయితే అయిపోయింది. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్స్ట్రాగా ఉన్న దారాలన్నీ కట్ చేసుకున్నాను. బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందనేది. ఎంతటి సన్నటి క్లాత్ అయినా ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత ఎక్కడ థ్రెడ్స్ లేకుండా కట్ చేసి ఇచ్చామనుకోండి కస్టమర్స్కి, వాళ్ళు వేసుకోకముందు అబ్బాయి ఎంత బాగా కుట్టించింది అనేటట్టుగా ఉంటుందన్నమాట. దారాలన్నీ ఎక్కడక్కడ పెట్టేసి ఇచ్చామనుకోండి, అసలు బాగా కుదిరిందా లేదా ఈ బ్లౌజ్ చూస్తే ఇలా ఉంది అన్నట్టుగా ఉంటుందన్నమాట. అందుకని ఎక్కడ ఎక్స్ట్రాగా దారాలు లేకుండా మొత్తం తీసేసి కట్ చేసి ఇవ్వండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంత సన్నటి క్లాత్ అయినా. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు.